గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఏమైంది? డ్రైవర్ చెక్ చేస్తున్నాడు, ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. సరే ఒక పని చెయ్యి, డ్రైవర్ కార్ రిపేర్ చేసి తీసుకొస్తాడు, నువ్వు నేను నా కార్లో వెళ్ళిపోదాం. పొద్దున కార్ తీసేటప్పుడే అంతా చెక్ చేయాల్సింది కదా. పొద్దున్న కార్ తీసేటప్పుడు కార్ రిపేర్ అవుతుందని అతనికి ఎలా తెలుస్తుంది? టైంకి సర్వీసింగ్ చేయించాలి. ఇంతకు ముందు డ్రైవర్ ఎవరున్నారు? డ్రైవర్ అంటూ ఎవరూ లేరు, నేనే డ్రైవ్ చేసేవాడిని. అయితే నువ్వే సర్వీసింగ్ చేయించాల్సింది కదా. సరే, నేను మేడంతో ఆఫీస్కి వెళ్తాను. అలాగే సార్. నువ్వు కార్ రెడీ చేయించి ఆఫీస్కి తీసుకునిరా. పద. అసలు నీ అల్లరి ఏం తగ్గలేదు చూడు. నువ్వేమైనా తక్కువ? జీవితమే ఒక ఆట, అందులో ఇదో కామెడీ నాటకం. దీన్ని రొమాంటిక్ కామెడీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నువ్వు అవకాశం ఇవ్వడం లేదు. నీకేమైనా గర్ల్ ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారా? వెళ్ళి పని చూసుకో. అయ్యో, ఇదేంటి అర్జున్ గారి జోడి ధర్మాగారితో తిరుగుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉంది, ఫ్రెండ్షిప్ అయితే కాదు. ఈ విషయము అర్జున్ సార్కి తెలిస్తే బాధపడతారు. తెలిస్తే ఏమవుతుంది? ఆయన మాత్రం ఆఫీస్లో రాధికని పట్టుకుని తిరగట్లేదా? ఎన్నిసార్లు ధర్మం ముందే శివగామి గారు అర్జున్ సార్ని కోప్పలేదు. ఇలా ఉంటే అర్జున్ సార్కి ధర్మాగారి మీద రెస్పెక్ట్ ఎలా వస్తుంది? అర్జున్, ఆఫీస్కి బయలుదేరారా? అవునమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అమ్మా. అమ్మ రాధిక, అమ్మా, వంట చేసి ఆఫీస్కి పంపిస్తాను, ఇద్దరూ కలిసి భోజనం చేయండి. సరేనమ్మా. జాగ్రత్త. శివగామి, నీ గుండెలు దగదగా మండిస్తాను చూడు. ఏమే, ఏం చేస్తున్నావు? అమ్మా, మొక్కలు క్లీన్ చేస్తున్నానమ్మా. అంతేనా? ఇంకేం చేయలేదా? ఇంకేం చేశానమ్మా, ఈ ఎండుటాకులన్నీ తీసేశాను. అంతే తప్ప తప్పేం చేయలేదా? లేదు. నిజంగా తప్పు చేయలేదా? అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం? తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? అసలు దేని గురించి మాట్లాడుతున్నారమ్మా? ఈ మొక్క ఎందుకు విరిగిపోయింది? అమ్మా, అది పొరపాటున విరిగిపోయింది, తప్పేమీ లేదు అంటావా? అంతేనమ్మా. చూడు, నాకు మొక్కలంటే ప్రాణం. మొక్కలన్నా చిన్నపిల్లలన్నా ఒక్కటే. పిల్లల్ని ఎంత ప్రేమగా సాకుతామో మొక్కల్ని అంతే ప్రేమగా సాకాలి. అర్థమైందా? ఏదో పొరపాటు జరిగిందమ్మా. మొక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిక్క కుదురుస్తా. ఏమనుకుంటున్నావో? నువ్వు ఏం పని చేస్తావో ఏంటో ఏమీ అర్థం కాదు. ఏం మనిషివి, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు. నా ఇంట్లో నోరున్న జీవాలతో పాటు నోరు లేని వస్తువులు కూడా ముఖ్యమైనవే. అన్నీ నాకు ప్రాణం. దేని గురించి సమస్య వచ్చినా ఊరుకోను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యి. ఈ మొక్క విరిగిపోయింది కదా, ఇంకో 20 మొక్కలు తెప్పించి పెంచి పెద్దవి చెయ్యాలి. అదే నీకు పనిష్మెంట్. అర్థమైందా? సరేనమ్మా. చూసావా, మన ఆఫీస్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అవును, భార్యని చూస్తే
పెళ్లి కాని వాడితో ఆఫీస్కి వస్తుంది, భర్తని చూస్తే భర్త లేని ఆంటీతో ఆఫీస్కి వస్తాడు. వీళ్ళిద్దరి సంగతి ఏమీ అర్థం కావట్లేదే. ఇదంతా చూస్తుంటే మనకే సిగ్గుగా ఉంది. వాళ్ళకేం అనిపించదా? పైన దేవుడున్నాడని ఆలోచన కూడా రాదా వీళ్ళకి? దేవుడు చూస్తాడని భయం కూడా వేదా? దీని గురించి వాళ్ళకి టెన్షన్ లేదు, మరి మనకెందుకు? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారులే, వదిలే. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడొస్తాను. నమస్తే సార్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. ఆఫీసులో ఏం జరుగుతుంది? సార్, ఎంత దృశ్యాలు కనిపించాయో తెలుసా సార్? నిప్పుకోడి, నెమలి కలిసి ఆఫీస్కొచ్చాయి. ఆ తర్వాత చిలకా గోరింకలు ఆఫీస్కొచ్చాయి. కాస్త అర్థం అయ్యేలా చెప్తావా? ముందు శివగామి గారు, ధర్మ గారు కలిసి వచ్చారు. అది చూసి ఆఫీసులో అందరూ చెవులు కొరుక్కున్నారు. ఆ తర్వాత అర్జున్ సారు, రాధిక కలిసి వచ్చారు. అది చూసి ఆఫీసులో అందరూ గుసగుసలాడారు. అందరూ వాళ్ళ జంటను చూసి కామెంట్ చేశారు. సరే, ఈలోపు నా మనిషి అని అక్కడున్న ఎవ్వరికీ తెలియకూడదు. అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. సిట్. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. మేడం, బస్ సీట్ కవర్లు చేంజ్ కోసం కంపెనీ నుంచి కొటేషన్ వచ్చింది. మీరు ఓకే అంటే అడ్వాన్స్ రిలీజ్ చేస్తాం మేడం. వీళ్ళు మనకి రెగ్యులర్గా సప్లై చేస్తున్నారు. రేటు కూడా కొంచెం ఎక్కువ కోట్ చేశారు. ఇంకో ఇద్దరు కొత్త వాళ్ళు తక్కువ కోట్ చేశారు. మీరు ఎవరిని ఓకే అంటే వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ పంపిస్తాను. ఓకే, ఒక పని చేద్దాం. రెగ్యులర్ సప్లై చేసే వాళ్ళకి ఆర్డర్ పంపించండి, కొత్త వాళ్ళకి శాంపిల్స్ పంపించమని చెప్పండి.